అవర్స్ ఖచ్చితంగా పడుతుంది, అంత పెద్ద లైను. ఎక్కువ పబ్లిక్ ఉండడం వల్ల గంగారతి బంద్ చేసారు. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నుంచి లైన్స్ ఉన్నాయి. మా ఇంట్లో ఎనర్జీ కూడా అయిపోయింది. ఒకరేమో 9,000 అంటారు, ఒకరేమో 4,000 అంటారు, ఒకరేమో 5,000 అంటారు. హాయ్ గాయ్స్, ప్రస్తుతానికి నేను కాశీలో ఉన్నా. నా డ్రీమ్ ప్లేస్ వారణాసి. ఫైనల్లీ వచ్చేసిన. మస్తు అనిపిస్తుంది, ఒక హై ఫీలింగ్ ఉంది ఇక్కడ. సో మార్నింగ్ వచ్చిన నేను అయోధ్య నుంచి కాశీ వచ్చిన. అయోధ్య నుంచి కాశీకి బస్ బుక్ చేసుకున్నా. 400 పడ్డది ఛార్జ్. 7 అవర్స్ జర్నీ, 200+ కిలోమీటర్స్ ఉంటుంది అయోధ్య నుంచి. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య వెళ్ళిన. అయోధ్యలో దర్శనం చేసుకొని అయోధ్య నుంచి కాశీ వచ్చిన. సో ఇక్కడ కాశీలో స్టే కోసం చాలా ఇబ్బంది పడతారు మన తెలుగు వాళ్ళు వచ్చి. నేను కూడా మార్నింగ్ చాలా ఇబ్బంది పడ్డా. నేనున్న స్టేలో అయితే చాలా వెతికి ఆ స్టే చూసుకున్నా. నేనున్న స్టేలో అయితే 3 పర్సన్స్కి 2,000 ఛార్జ్ చేసిండాడు. బాగుంది రూము, చూడండి బాగానే ఉంది, నీట్గా పర్లేదు. కాకపోతే హైలీ రికమెండెడ్ ఏంటంటే మన తెలుగు వాళ్ళవి ఆశ్రమాలు ఉంటాయి ఇక్కడ. ఆ ఆశ్రమాల కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తా. ఒకసారి అవి చెక్ చేయండి. అవి చెక్ చేసిన తర్వాత వేరే స్టేలు చూసుకోండి. అందులో అయితే ఆశ్రమాలలో అయితే 100 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. వేరే దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఇంకా. కాకపోతే రూమ్స్ మంచిగా ఉంటాయి. సో ఈ వ్లాగ్ మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ రోజు కాశీలో ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలో అన్ని క్లియర్ గా చూపిస్తా. ఏం మిస్ అవ్వకండి. నాతో అయినంత వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ మార్నింగ్ 5 o'clock వెళ్ళి గంగా స్నానం చేసిన. గంగా స్నానం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ గంగా స్నానం చేసిన తర్వాత టెంపుల్స్ దర్శనానికి వెళ్ళండి. అండ్ పొద్దున 6 o'clock గంగారతి ఇస్తారు. గంగారతి తీసుకోండి, మస్తు ఉంటుంది ఆ ఫీలింగ్ మాత్రము. నాకైతే మస్తు అనిపించింది గంగారతి ఇచ్చినప్పుడు. ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ ఉండే. గంగా స్నానం తర్వాత ఫస్ట్ విశ్వనాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. హెవీ క్రౌడ్ ఉన్నారు, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఎంత టైం పడుతుందో తెలియదు దర్శనంకి అయితే. ఈ క్రౌడ్ మరీ ఎక్కువ క్రౌడ్ ఎందుకున్నారు అంటే ప్రయాగ్రాజ్లో కుంభమేళ విజిట్ చేసిన తర్వాత చాలా మంది వారణాసి వస్తున్నారు. దగ్గరనే కాబట్టి ఇది కూడా చూసుకొని వెళ్దామంటే వారణాసి వస్తున్నారు. సేమ్ నాలాగానే చాలా మంది అట్లనే వస్తారు కాబట్టి హెవీ క్రౌడ్ ఉన్నారు, చాలా హెవీ క్రౌడ్ ఉన్నారు. కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఈ లైన్ నుంచి గేట్ 4 గేట్ 3 నుంచి పోతే మాత్రము మినిమం 6 hours 7 hours 8 hours పడుతుంది టైము. గేట్ 1 నుంచి పోతే తొందరగా అయిపోతుంది. గేట్ 1 ఎక్కడ ఉంటుంది అంటే మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి గేట్ 1 ఉంటుంది. గేట్ 1 నుంచి పోతే తొందరగా అయిపోతుంది దర్శనం. ఒక 1 hour ½ an hour to 1 hour లో అయిపోయింది దర్శనము అక్కడ నుంచి వెళ్తే. సో అక్కడ నుంచి వెళ్ళడం బెటర్ ఇక్కడ నుంచి కంటే. ఇక్కడ నుంచి గేట్ 4 గేట్ 1 నుంచి అయితే హెవీ క్రౌడ్, అసలు మస్తు క్రౌడ్ ఉన్నారు. లోపల టెంపుల్ మస్తు ఉంది అసలు, చూడగానే మస్తు అనిపించింది. నెక్స్ట్ కాలభైరవ టెంపుల్. గేట్ 4 నుంచి స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే ముందు ఉంటదంట, అదే వెళ్తున్నా నేను. చూద్దాం. మరి పెద్ద దూరం ఏముండదు, 1 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ వచ్చేయచ్చు. గేట్ 4 నుంచి స్ట్రేట్ వస్తే 1 కిలోమీటర్ ఉంటుంది. ఎవరికన్నా అడిగినా కూడా చెప్తారు. గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా రావచ్చు టెంపుల్కి. ఈ సందులు ఎట్లున్నాయి చూడండి అసలు. టెంపుల్ దగ్గరికి తొందరగా అయిపోతుంది అని వచ్చినాం దర్శనము. కాకపోతే ఇక్కడ కూడా దగ్గర 2 kilometers 3 kilometers నుంచి లైన్స్ ఉన్నాయి. ఒక్క లైన్ కాదు, మళ్ళీ 4-5 గల్లీలు, ఆ గల్లీలలో నుంచి లైన్స్ ఉన్నాయి. 4-5 లైన్స్ ఉన్నాయి. అక్కడ 4 gates ఉన్నాయి అనుకుంటా. 4-5 గల్లీల నుంచి లైన్స్ ఉన్నాయి బామ్మ. అది కూడా ఒక్కొక్క గల్లీల నుంచి ఒక్కొక్క లైను మాక్సిమం 3 kilometers నుంచి ఉన్నది. అంతగానం పబ్లిక్ ఉన్నారు, ఘోరం అసలు. సందులు ఎట్లున్నాయి చూడండి. చిన్న సందుల దగ్గర లైను మొత్తం. దర్శనం అయిపోయింది. కాలభైరవ స్వామి దర్శనం అయితే అయిపోయింది. లోపల వీడియో అయితే తీయలేరు. కాకపోతే రపారప్ దుబ్బేస్తున్నారు. ఇట్లా కొంచెం సేపు కూడా మొక్కుకోనియలేరు. కాకపోతే ఓకే, మంచిగా అనిపించింది. లోపల దేవుణ్ణి చూడగానే మస్తు అనిపించింది. కానీ లైన్ మాత్రం ఘోరం భయ అసలు. వామ్మో, అసలు దర్శనం అయిపోయిన తర్వాత కూడా లైన్ కట్టి బయటకు వచ్చినాం. ఒక 10 to 15 minutes లైన్ కట్టి బయటకు వచ్చినాం. లైన్లోనే రావాలి, అట్లుంది సిచ్యువేషన్. సో అది కాలభైరవ టెంపుల్ తర్వాత నెక్స్ట్ కాశీ విశాలాక్ష్మి టెంపుల్, అక్కడికి వెళ్తున్నాము.
పబ్లిక్ ని అడుక్కుంటా వెళ్తున్నాము. ఇంకా కాలభైరవ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రైట్ తీసుకొని స్ట్రేట్ వస్తే కాశీ విశాలాక్ష్మి టెంపుల్ వస్తుందంట. భయ్యా విశాలాక్ష్మి టెంపుల్, కాశీ విశాలాక్ష్మి టెంపుల్. సో అదే అనమాట, పక్కన వాళ్ళని అడుక్కుంటా వెళ్ళాలన్నమాట. ఈ సందులలో అసలు ఎవ్వరికి అర్థం కాదు, ఎటుంటుందో ఎవరికి అర్థం కాదు, అడుక్కుంటా వెళ్ళడమే. ఆ టెంపుల్ కాలభైరవ టెంపుల్ నుంచి బయటికి వచ్చేసి రైట్ తీసుకొని స్ట్రైట్ వచ్చేస్తుంటే అడుక్కుంటా రావడమే. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది బై వాక్. అమ్మా ఫైనల్లీ వచ్చేసినాము. 2 కిలోమీటర్స్ కాదు 3 కిలోమీటర్స్ నడిచినాము. నడిచి అసలు యాస్ట్కి వచ్చింది. వామ్మో దేవుడా. దొంగలు జేబు దొంగల పట్ల జాగ్రత్త వహించండి. వస్తువులు పోయినా దేవస్థానం బాధ్యత వహించదు. ఫైనల్లీ విశాలాక్ష్మి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. మా ఇంట్లో ఎనర్జీ కూడా అయిపోయింది. ఘోరంగా దోలు తిరిగిపోయింది అసలు. తిరిగి లైన్లో నిలబడి అసలు. నెక్స్ట్ ఏ టెంపుల్ తెలియదు, బయటికి వెళ్ళినాక ఆలోచిస్తా. ఇంకా ఆకలి అవుతుంది ఘోరంగా, ఫస్ట్ ఘోరం ఆకలి అవుతుంది. అమ్మయ్య తిరిగి అలసిపోయినాము ఘోరంగా అసలు. ఇంతగానం పబ్లిక్ తెలుసా బ్రో. ఇప్పుడు వస్తే మాత్రం విశ్వనాథ స్వామి టెంపుల్లోకి దర్శనం చేసుకోనికే మినిమం 1 డే పడుతుంది. 1 డే కాకపోయినా అట్లీస్ట్ 15 to 20 hours ఖచ్చితంగా పడుతుంది. అంత పెద్ద లైను అసలు. ఇక్కడ ఏరియాలో ఎక్కడ చూసినా లైనే కనిపిస్తుంది. ఈ గల్లీలలో చూసినా లైన్లే కనిపిస్తున్నాయి. చూసినా తెలుసా అసలు అంత పబ్లిక్ ఉన్నారు. మార్నింగ్ ఏమో విశ్వనాథ టెంపుల్కి వెనకాల నుంచి వెళ్ళినాము. అండ్ కాలభైరవ టెంపుల్కి మన తెలుగు వాళ్ళు లైన్ మధ్యలో కనిపిస్తే వాళ్ళ మధ్యలో దూరి వెళ్ళిపోయినాం అనమాట. అట్లా అయ్యి తొందరగా అయిపోయింది దర్శనము. సో ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నా. ఘాట్స్ ఉంటాయంట, అవి ఎన్ని ఘాట్స్ ఉంటాయో తెలియదు. అక్కడికి వెళ్ళినాక ఆ ప్రైజ్, బోటింగ్ ప్రైజ్ అండ్ ఘాట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. అదంతా చూపిస్తా లొకేషన్. అదే మస్తు ఉంటుంది కాశీలో లొకేషనే అది. బోటింగ్ తర్వాత గంగారతి ఉంటుంది 6 o'clock. అవన్నీ కవర్ చేద్దాం. ఇంకా వెళ్ళి లెట్స్ గో. ఇది గంగా సేవ. ఇక్కడే గంగారతి ఇస్తారు 6 o'clock. ఆల్రెడీ టైం 4:30 అవుతుంది. బోట్ దగ్గర పోతున్నా. బోట్ మాట్లాడుకొని తొందరగా రైడ్ కంప్లీట్ చేసుకొని ఘాట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 5:30 లోపు ఇక్కడికి రావాలి గంగారతి దగ్గరికి. ఖచ్చితంగా గంగారతి చూడాలి. ఈ బోట్స్ కి ఒక్కొక్క రాగా ప్రైసులు చెప్తారు అసలు. సపరేట్ బోట్ తీసుకుంటే ఒకరేమో 9,000 అంటారు, ఒకరేమో 4,000 అంటారు, ఒకరేమో 5,000 అంటారు. ఘోరంగా రేట్లు చెప్తారు అసలు. మాట్లాడుకునే ఛాన్సే లేదు అసలు. అంతగానం పబ్లిక్ ఉన్నారు, అంత డిమాండ్ ఉంది వాళ్ళకు. ప్రస్తుతానికి అయితే ఇగో షేరింగ్ బోట్ లో ఉన్నా. ఈ షేరింగ్ బోట్ కు 200 అంట. 200 per person తీసుకున్నారు. ఇందులో వెళ్తున్నా. ఇంకా సో అవన్నీ ఘాట్స్ బోట్లో అవన్నీ ఘాట్స్ చూపించుకొచ్చిండు. ఏ ఘాట్స్ కూడా తెలియదు అవి, కానీ చూపించుకొని యువతల కొద్దిసేపు ఆపిండు. ఇక యువతల లొకేషన్ ఇట్లుంది. మొత్తం మస్తు ఉంది లొకేషన్ అక్కడ వరకు అదంతా. కాకపోతే మొత్తం చెత్త చేసేసిర్రు. సో ఇది కాశీ. కావాలంటే పోవచ్చు. ఒంట మీద 100 rupees per person అంట, పర్ రైడ్. హాయ్. సో ఈ బ్రో కూటంగా మాతో పాటే వచ్చిండు. కాకపోతే మధ్యలో మిస్ అయ్యిండు. విశ్వనాథ స్వామి టెంపుల్ది దర్శనం కాలేదంట. సో అంతా హెవీ క్రౌడ్ ఉన్నారనమాట. హెవీ రష్ వల్ల అది పరిస్థితి అనమాట. నేను గంగారతి ఉంటదేమంటని తొందర వచ్చినాము. హెవీ రష్ వల్ల, ఎక్కువ పబ్లిక్ ఉండడం వల్ల గంగారతి బంద్ చేసిర్రు.
ఎప్పుడైతే పబ్లిక్ తక్కువ అవుతారో అప్పటి వరకు గంగారతి ఈవినింగ్ ఇయ్యారంట. మార్నింగే ఇచ్చిర్రు. ఈ వీడియోలో స్టార్టింగ్ లోనే ఉంటది. మార్నింగ్ 6 o'clock ఇచ్చిర్రు గంగారతి. ఆ క్లిప్స్ తీసుకున్నా నేను, మంచిగా ఉండే. అప్పుడు ఈవినింగ్ మాత్రం బంద్. ఇంకో స్టంట్ ఏమైందంటే, బోట్లు ఎక్కిన తర్వాత నేను వీడియోల మీద కాన్సన్ట్రేట్ చేసి వీడియోలు తీసుకుంటున్నా. ఆ బోట్ వాడు నన్ను పైసలు అడగలేడు, నేను మర్చిపోయినా. నేను ఇయ్యలేను పైసలు, అసలు 200 నా దగ్గర తీసుకోలేడు. నన్ను ఎందుకు అడగలేడో నాకు ఇంకా అర్థం అవుతలేదు. పైసలు నాకు బోట్ దిగిన దాకా తెలియదు నేను 200 ఇయ్యలేనంట అని. సో అది గైస్ నా వారణాసి వ్లాగ్. ఓన్లీ 1 డేనే ప్లాన్ చేసుకున్నా. మెయిన్ టెంపుల్స్ మొత్తం కవర్ చేసిన. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. ఇంకోటి అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటది, అది కూడా హెవీ క్రౌడ్ వల్ల బంద్ చేసిర్రు. అక్కడ అన్నదానం కూడా చేస్తారు. హెవీ క్రౌడ్ వల్ల బంద్ చేసిర్రు. సజెషన్ ఏంటంటే కుంభమేళా అయిపోయిన తర్వాత రావడం బెటర్. కుంభమేళా ఎఫెక్ట్ వల్ల హెవీ క్రౌడ్, అంటే చాలా హెవీ క్రౌడ్ ఉన్నారు. దర్శనానికి అట్లీస్ట్ 15 to 20 hours పడుతున్నది. అంతంత పెద్ద లైన్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచో అనుకుంటుండే కాశీ రావాలి అని. ఫైనల్లీ వచ్చేసిన, కంప్లీటెడ్. ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.